So in this video I'm gonna tell you I'm at the beach right now, Vizag RK beach. Look at that beach behind me. My god, that shape is like old ocean European style అలా అనిపిస్తుంది అనమాట నాకు. ఈ స్కై, look at that sky and that novotel and especially the ocean. If you look at this ocean, looking like some old European pirates kind of uh, look. Okay, so in this video I'm gonna talk here and talk. I don't know, కొంచెం లేట్ వచ్చాను, లైటింగ్ అయితే పోయింది. ఐ ట్రై మై బెస్ట్ ఇంకెక్కడైనా మంచి లైటింగ్ వస్తే. ఎవరో వైజాగ్ బీచ్లో కూర్చొని వీడియో చేస్తే బాగుంటుంది అన్నారు, సో అందుకని వచ్చేసాను. నోబడీ ఈస్ హియర్ విత్ మీ రైట్ నౌ. ఎవరు చూడట్లేదు బికాస్ నా చేతిలో ఫోన్ లేదు. ఓకే, సో ఐమ్ గోనా టాక్ అబౌట్ మై యూపీఎస్సీ జర్నీ. సో నాకు యూపీఎస్సీ ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం అయితే తీసుకుంది నా లైఫ్లో. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 years. సో డెఫినెట్లీ ఐ షుడ్ టాక్. నేను ఎందుకు క్విట్ చేశాను, అది వేస్ట్ చేసానా లేకపోతే నాకు ఏమైనా నేర్పించిందా? సో ఎవరైనా క్విట్ చేద్దాం అనుకుంటే ఐ వాంట్ ఇన్స్పైర్ యూ, బికాస్ వీ నీడ్ టు టేక్ ఎ పాజ్ ఆర్ ఎక్కడో దగ్గర మనం ఆపి ఈ విషువల్ సైకిల్ నుంచి బయటకు రావాలి. సో అది ఎంత త్వరగా రియలైజ్ అయితే అంత బెటర్. సో నేను నా జర్నీని మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ మాట్లాడుకుంటే, నాకు మా స్కూల్లో టీచర్ ఉండేవారు. షీ గైడెడ్ మీ అలాట్. సో మ్యామ్ చెప్పారు నువ్వు సివిల్స్ రాయాలి, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అని, బ్యాక్ దెన్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. సో అప్పుడు నేను సివిల్స్ గురించి నాకేం తెలియదు, బట్ ఏదో విని వదిలేశాను. నేను పాలిటెక్నిక్ చేశాను, తర్వాత బీటెక్ చేశాను, బీటెక్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అది అయిపోయిన తర్వాత దెన్ ఐ టుక్ అప్ అన్ ఐటీ జాబ్ అండ్ ఐటీ జాబ్లో బాగా చేస్తున్నా. బట్ లేటర్ ఇన్ 2021 ఫ్యూ టాపర్స్ వీడియోస్ యూట్యూబ్లో వస్తుంటే నాకు ఇన్స్పైర్ అయిందనమాట. అరే నేను కూడా ఇది ట్రై చేయాలి కదా, బికాస్ బ్యాక్ దెన్ ఐ హ్యాడ్ దిస్ డ్రీమ్ అని ఐ స్టార్టెడ్. సో 2021 నాకు జాబ్ వచ్చింది జూన్లో. 2022 జాన్ నుంచి నేను స్టార్ట్ చేసా. ఒక 2-3 months అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా నోట్స్, న్యూస్ పేపర్స్ అన్నీ బాగా చదువుకున్నా. ఐ డోంట్ నో వై నాకు ఎందుకు బ్రేక్ వచ్చిందో తెలియదు. 2022 మార్చ్లో నేను బ్రేక్ తీసుకున్నాను. దెన్ నేను ఆ తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి చూడలేదు. సో ఆ డీరైల్డ్ పక్క నుంచి డీట్రాక్ అయిపోయి డిమోటివేట్ అయిపోయి వేరే సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ వాటి మీద కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. లేటర్ 2024 ఎప్పుడైతే నేను ఫుల్ టైం రిమోట్ జాబ్ చేస్తున్నానో అప్పుడు నాకు చాలా అంటే చాలా టైం ఉందన్నమాట. సో ఆ టైంని నేను యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నా. ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నప్పుడు నాకు మళ్ళీ యూపీఎస్సీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో దెన్ ఈసారి స్ట్రిక్ట్గా నేను కోర్స్ టేకప్ చేశాను. సో కంప్లీట్గా కోర్స్ విజన్ ఐఏఎస్. నేను విజన్ ఐఏఎస్కి నిజంగా రుణపడి ఉంటా, బికాజ్ వాళ్ళ కోర్స్ నాకు నిజంగా స్పూన్ ఫీడ్ చేసిందని చెప్పాలి. ఐ డోంట్ నాట్ హ్యావ్ ఎనీ బేసిక్స్ ఆన్ ఎన్సీఆర్టీ. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ఎనీ సబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్, బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ నాన్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్. సో అక్కడ నాకు సైన్స్ కానీ సోషల్ కానీ అసలు ఏమీ తెలియదు అనమాట ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, బికాజ్ విజన్ ఐఏఎస్లో వాళ్ళు నేర్పించినవన్నీ కూడా సో గుడ్ అండ్ వెరీ ఈజీ అండ్ సింపుల్ టు గ్రాస్ప్ యాజ్ ఎ బిగినర్. సో నాకు మైండ్లో ఏమీ లేదు, ఐఎమ్ జస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ అన్నట్టు ఆ మైండ్ సెట్లో ఉండి నేను ప్రిపేర్ అయ్యాను. వాళ్ళు చెప్పినవన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. అండ్ టెలిగ్రామ్ కూడా చాలా హెల్ప్ అయింది. చాలా మెటీరియల్ గ్యాదర్ చేసుకున్నా. నేను మే 2024 అంతా కంప్లీట్గా నేను వీడియోస్ చూసుకుంటూ, క్లాసెస్ చూసుకుంటూ మొత్తం మంచి ప్రిపరేషన్ చేశాను. వితౌట్ ఆప్షనల్, ఓన్లీ జనరల్ స్టడీస్, GS1, GS2, GS3 అండ్ GS4 ఎథిక్స్ అవన్నీ వదిలేసి మిగిలినవన్నీ చేశాను జనరల్ స్టడీస్లో. దెన్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2025, నేను చెప్పక్కర్లేదు, నేను చాలా మోటివేట్ అయ్యి రోజు మార్నింగ్ నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, బట్ స్టిల్ నేను మా టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ టెస్ట్ రాశాను అనమాట. సో ఎవరో చెప్పారు నువ్వు ప్రిలిమ్స్ ముందు ఒక 100 టెస్ట్ రాయండి అంటే, నేను ఎవ్రీడే వెళ్ళి ఈ విజన్ ఐఏఎస్వి, వజీరామ్వి అందరివి కూడా నేను పేపర్స్ జిరాక్సెస్ తీసుకొని జిరాక్స్ పేపర్స్ టెస్ట్ అయితే రాశాను అనమాట. ఐ స్టిల్ హ్యావ్ ఆల్ దిస్ టెస్ట్ పేపర్స్. నేను మెటీరియల్, నా టెస్ట్ పేపర్స్, నా నోట్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంటి దగ్గర. ఈ వీడియో ఎక్కువ రీచ్ వెళ్ళి అందరూ కావాలనుకుంటే.
అండ్ చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. ఇంక ప్రిపరేషన్ గురించి నేను ల్యాక్ చేయను. సో ఆ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ అట్ వన్ పాయింట్ ఇన్ 2025 మార్చ్ నాకు కొంచెం వేరే అంబిషన్స్ పుట్టాయన్నమాట. సో ఆ వేరే అంబిషన్స్ వల్ల కొంచెం ప్రిపరేషన్ ఆపిన, బట్ స్టిల్ 2025 మేలో నేను ప్రిలిమ్స్ అయితే ఇచ్చా. బట్ ప్రిలిమ్స్ అయితే నేను అనుకున్నది రాలేదు. బట్ నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు. నా ఇంట్లో పేరెంట్స్ కూడా నాకు నేను వాళ్ళకి ఆన్సరబుల్ కాదు. నువ్వు ఎందుకు యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయట్లేదు, నువ్వు చేసి కొట్టాలి అని. బట్ ఓన్లీ పర్సన్ మోటివేటెడ్ మీ అండ్ ఓన్లీ పర్సన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ అంటే మై టీచర్ మాత్రమే. సో ఆవిడకి నేను స్టిల్ ఆన్సరబుల్, అకౌంటబుల్. ఇప్పటికీ చేస్తున్నాను అనుకుంటున్నారేమో ప్రాబబ్లీ, నేను ఇంకా చెప్పలేదు. ఎందుకంటే నేనే ఆ డిసిషన్ తీసుకోలేదన్నమాట. ఐ థాట్ ఐ విల్ స్టిల్ కమ్ బ్యాక్ వన్ డే అని. సో ఐ హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ ఐ టుక్ ఆంథ్రపాలజీ ఆప్షనల్లో సోషల్ మేడం వీడియోస్ ఫాలో అయ్యాను, నోట్స్ చేసుకున్నాను, మంచి యూనో ఆల్ థియరీస్, ఆంథ్రపాలజీ థియరీస్ అవన్నీ కొంచెం బాగానే ప్రిపేర్ అయ్యా, బాగానే చేశాను ప్రిపరేషన్. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అనిపించింది ఈ ప్రిపరేషన్ వల్ల ఇది నాకు సెట్ కాదేమో అని నాకు అనిపించింది అనమాట. ఇది నాకు సెట్ కాదు, నేను చాలా టైం వేస్ట్ చేస్తున్నా, అట్లీస్ట్ ఐ షుడ్ స్టాప్ నౌ అని I got that self realization, because this is something I'm not gonna crack. I'm gonna crack maybe if I am 100% focused, but I was not focused. At the same time I was realized, so since you are not focused, you are not gonna achieve this, so let's stop here. Ala nenu realize ayanamata. I can do it, but it's too late, or you are going to waste your time a lot if you're not going to focus and continue preparation. So either I should stop something, put my 100% in the preparation, otherwise do not put, because already I know చాలా talented people, very talented, ఎంతో కష్టపడి చేస్తున్న వారు నా ఫ్రెండ్స్ 4 అటెంప్ట్స్ ఇచ్చి అండ్ 2 అటెంప్ట్స్ ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళి వారు చేయలేకపోతున్నారు. సో ఏదో ఫ్లూక్లో నేను ర్యాండమ్గా ఇస్తే క్లియర్ చేసేస్తాను అని అనుకోవడం నా టైం వేస్ట్. దట్స్ వాట్ ఐ రియలైజ్డ్. సో దెన్ ఇప్పుడు నువ్వు పెట్టగలవా ఆ టైమ్ కంప్లీట్గా జాబ్ క్విట్ చేసి ప్రిపరేషన్కి అంటే, దెన్ ఐ రియలైజ్ నో, దట్ ఈస్ సంథింగ్ ఐ కెనాట్ డూ. ఓకే, దెన్ లీవ్ ఇట్, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ప్రిపరేషన్ ఆపేసాను మేలో ఇచ్చేసి, దెన్ ఆన్సర్ కీ కూడా చూసుకోలేదు లాస్ట్ ఇయర్ 2025ది. అండ్ ఇప్పుడు నాకు రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో 2025 రిజల్ట్స్లో ఇంకా నాకు ప్రిలిమ్స్ ఎంత స్కోర్ చేశానో రిజల్ట్స్ అయితే అవుట్ పెట్టలేదు, బికాస్ ఐ ఆప్టెడ్ ఫర్ ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆల్సో. సో ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను చెప్పుకోవడానికి బాగుంది. బట్ ఆ రిజల్ట్స్ చూసుకునేటప్పుడు చాలా బాధగా వేస్తుంది అనమాట. సో ఇంకా చాలామంది ప్రిపరేషన్లో సో అలా ఐ హ్యావ్ రియలైజ్డ్, సో ఐ మైట్ ఎండ్ అప్ వేస్టింగ్ మై టైమ్ ఇన్ మై 20s అని రియలైజ్ అయ్యి, ఓకే 2025 వరకు నాకు 25 years అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఎనీవేస్ ఐ కంప్లీటెడ్ 25 years. ఐ ఎక్స్పెరిమెంటెడ్ వెదర్ ఇట్ వర్క్స్ ఫర్ మీ ఆర్ నాట్. సో ఐ హ్యావ్ ఫిగర్డ్ ఇట్ అవుట్. No, it's not my cup of tea. Maybe that job, maybe I'm caliber, but are you gonna spend all rest of your 5 years doing the same thing, like preparing and amoxicillin? You know, it's really tough, man. It takes a lot of consistency and నీ టైం తీసుకుంటుంది. ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది వాట్ ఇట్ టేక్స్ అనేది. దెన్ ఐ రియలైజ్ నో, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 5 to 6 years of my life. I'm not ready to give the time. So then I quit, and ఈ లైఫ్కి అయితే ఇంకా వదిలే, లెట్స్ అడ్జస్ట్ విత్ సంథింగ్ ఎల్స్ అని నేను వదిలేసుకున్నాను ప్రిపరేషన్ని. సో ఐ క్విట్ యూపీఎస్సీ. ఆర్ యూ హ్యాపీ అంటే ఐఎమ్ 100% హ్యాపీ, బికాజ్ నౌ ఐఎమ్ నాట్ వాచింగ్ దోస్ యూపీఎస్సీ సిగ్మా రీల్స్ ఎనీమోర్. సో అవి చూస్తున్నప్పుడు నాకు ఆ మోటివేషన్ ఉండేది. వెన్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ స్పేస్ అండ్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ దట్ కంటెంట్, ఐ డోంట్ నో ఐ డో నాట్ కేర్ అబౌట్ మై మెజిస్ట్రేట్ sitting in that Vizag collectorate office. So I do not regret anything unless I follow their content and watch what they're doing. So now I refrain myself watching or consuming such content. But 100% life would be different. యూపీఎస్సీలో చేసి నేను సక్సెస్ అయ్యి ఉంటే ఆ లైఫ్ డిఫరెంట్. ఇప్పుడు నేను వైజాగ్లో ఇక్కడ ఏదో ఇంట్లో వర్క్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ లైఫ్, ఇది డిఫరెంట్. బట్ దట్స్ ఎంటైర్లీ ఇట్ గోస్ ఫర్ ఎ టాస్. అవుతుందా అవదా అని ఆ డైల్మాలో పెట్టి, బికాస్ ఐఎమ్ నాట్ 100% షూర్. నాకు అది ఆ ప్రిపరేషన్లో అంత నలగాలని నాకు అనిపించలేదు. నేను ట్రై చేశాను, బట్ అంత నలిగేలాగా ఆ స్ట్రెస్ నేను తీసుకోదలుచుకోలే.
ఆ స్ట్రెస్ త్రూ నేను అయ్యాను కొంచెం. అది ఇంకా అవ్వాలని నాకు అర్థమైంది. సో ఆ 90% ఆఫ్ ఎఫర్ట్, 10% ఆఫ్ ఎఫర్ట్ చూసి ఐ రియలైజ్ నో, దిస్ ఇస్ సంథింగ్ ఐ కెనాట్ డూ. నేను చేయలేనని నాకు అర్థమైంది, అందుకు వదిలేశాను. సో మీరు రియలైజ్ అయితే వదిలేయండి. లేదు నేను చేయగలను అని మీకు అనిపిస్తే ముందుకెళ్ళండి. బట్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీబడి టు క్విట్ ఆర్ డూ ఎనీథింగ్ ఎల్స్. బట్ ఓన్లీ థింగ్, ఇఫ్ సంబడి వాంట్స్ టు క్విట్, I just want to motivate them. You can do, and you can find other things in your life అని చెప్దా అనేసి ఈ వీడియో మోటివేషన్. అండ్ వదిలేసిన తర్వాత నేను ఎలా కోపప్ అయ్యాను అంటే దానికి కూడా నా దగ్గర కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్, అండ్ ఆల్సో నా యూపీఎస్సీ టెస్ట్ అండ్ నోట్స్ అండ్ నేను కొన్న మెటీరియల్ ఒక 3,000 రూపీస్ పెట్టి నేను కొన్నాను. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో గివ్ అవే ఇస్తాను ఎవరికైనా కావాలి, ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే. సో ప్లీజ్ contact me. Thank you so much for your love and support, guys. Bye.